ఆయనకి ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుంది అనమాట. అప్పటికి రామానుజుల వారికి దాదాపు 120 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది వయస్సు. వృద్ధులైపోతారు. అయిపోయేసరికి అప్పుడు భగవంతుడికి అనిపిస్తుంది ఒకసారి, అయ్యో ఒక అవతారం కిందకు వచ్చింది జగదాచార్యుడి కింద, ఇంతమంది వెళ్ళి మంత్రోపదేశం చేసుకుని తరించిపోయారు, నేను కూడా వెళ్ళి రామానుజుడి దగ్గర ఉపదేశం తీసుకుంటాను అని. చూడండి, విష్ణుమూర్తి ఒక బ్రహ్మచారి రూపంలో దిగొస్తాడు కిందకి. వచ్చి రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి రామానుజులు అంటే మీరేనా అంటారు. అవును నాయనా, నువ్వెవరు అంటే, ఏమీ లేదు స్వామి, నేను పురాణాల్లో అక్కడ చదువుతూ ఉంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ కిందకు వచ్చారు, వచ్చినా సరే ఆయన దుర్యోధనాదుల మనస్సు మార్చలేకపోయారు, మరి మీరెలా మారుస్తున్నారు, భగవంతుడు చేయలేని పని మీరు ఎలా చేశారు, ఇన్ని లక్షల మంది ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయాన్ని స్వీకరించి కామక్రోధాలన్నిటిని అరికట్టుకుని భగవత్ మార్గంలో వెళ్తున్నారు, మీరు ఎలా సాధించారు అంటే, మీరు నారాయణుడి కన్నా గొప్పవాళ్ళ అని అడుగుతాడు బ్రహ్మచారి. స్వామి ఇలాంటి తమాషాలే చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు రామానుజుల వారు అంటారు, భలే వాడివే, నారాయణుడు ఎక్కడా నేనెక్కడా, కాకపోతే ఈ శక్తి అంతా ఆ తిరుమంత్రానికి ఉంది, ఆ మంత్రశక్తితో జరుగుతోంది, అయితే నాకు కూడా ఉపదేశిస్తారా స్వామి అంటే, సరే రానాయన అని చెప్పి సమాశ్రయణం చేసి వచ్చిన బ్రహ్మచారికి శంకుచక్రాలు వేసి నామం పెట్టి అప్పుడు తిరుమంత్రాన్ని ఉపదేశిస్తారు. మీరు కొన్ని బొమ్మల్లో చూస్తే రామానుజుల వారు విష్ణుమూర్తికి నామం పెడుతున్నట్టు చాలా ముద్దుగా ఉన్న బొమ్మ ఒకటి ఉంటుంది ఇంటర్నెట్లో, చూడండి, అది ఈ సంఘటన నుంచే వచ్చిందనమాట. ఆ తర్వాత స్వామి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, రామానుజ నిన్న నీ దగ్గరికి వచ్చి సమాశ్రయణం చేయించుకున్న బ్రహ్మచారి నేనేనయ్యా, నువ్వు నా గురువువి అని చెప్పి ఎంబెరుమానారనే ఉడయవర్ అనే బిరుదిస్తారు రామానుజుల వారికి. ఉడయవర్ అంటే ఈ లోకంలోనూ పై లోకంలోనూ 2 లోకాల్లోనూ గురుత్వం సాధించిన వ్యక్తి అని. అది విష్ణుమూర్తి ఇచ్చిన బిరుదు. అందుకే రామానుజుల వారిని ఎంబెరుమానారు ఉడయవర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు.